నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. గోదావరి జిల్లాలంటే సినిమా షూటింగ్‌ల అడ్డా అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి సినిమాలో కూడా చాలా సినిమాల్లో విలేజ్ సెట్ అయినా, ఒక బీచ్ సెట్ అయినా కావాలంటే సెట్ అయ్యే అవసరం లేదు. డైరెక్ట్‌గా క్యారవాన్‌లోకి వచ్చేసి ఇక్కడ గోదావరి జిల్లాలో వాలిపోతారు. వాళ్ళకి ఉన్నన్ని రోజులు ఇక్కడే బస చేసి వాళ్ళకి నచ్చిన సెట్స్‌లో ఇక్కడ అంటే బీచ్ కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ఇతర పాత పాత ఇల్లు అంటే 100 ఏళ్ళు, 150 ఏళ్ళ కిందటి ఉన్న పెంకుటిల్లులో కూడా ఇక్కడైతే సినిమా షూటింగ్‌లు చేసుకుంటారు. అందులో భాగంగానే మన అద్దర్పేట బీచ్‌కి అయితే వచ్చేసాం. అద్దర్పేట బీచ్ పక్కన ఒక బ్రిడ్జ్ అయితే మీకు కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ చాలా చాలా ఫేమస్ అండి. గత 35 ఏళ్ళుగా దానికి ఎంతో పేరైతే వచ్చింది. అక్కడ ఆ బీచ్ దగ్గర హీరో, హీరోయిన్‌లు నడుచుకొని వెళ్ళిన సినిమాలు చాలా చూసుంటారు. అందులో 'ఉప్పెన', అలాగే 'అల్లరి నరేష్', మన హీరో 'గోపీచంద్' ఇలాంటి చాలా హీరోలు అయితే ఇక్కడే షూటింగ్ చేశారు. చాలా ఫైట్ సీక్వెన్స్‌లు కూడా ఇక్కడ జరిగాయండి. పరిగెట్టుకుంటూ వచ్చినవి గాని, లేకపోతే చేసినవి గాని. అందుకే అద్దర్పేట అనేది సినిమా షూటింగ్‌కి అయింది. ప్రతి శని, ఆదివారాల్లో ఇక్కడైతే చాలా రద్దీగా ఉంటుందండి. ఇక్కడికి బీచ్‌కి దగ్గరలో 30 అంటే 300 అడుగుల దూరంలో కూడా మొత్తం అంతా ఇక్కడ కార్లు, బండ్లు అయితే రద్దీ కనిపిస్తుంటుంది. అలాగే మిగిలిన రోజుల్లో కూడా చాలా మంది జనాలు వస్తుంటూ పోతుంటూ ఇక్కడ విహారయాత్ర అంటే తుని నియోజకవర్గం, అలాగే అద్దర్పేట మిగిలిన ప్రాంతాల్లోకి ఇది మంచి టూరిజం స్పాట్‌గా అయితేనే చెప్పాలి. అయితే ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ బీచ్ లో స్నానం చేసి ఇక్కడ సరదాగా గడిపి వెళ్తుంటారు. ఇదిలా ఉంటే సినిమాలే కాకుండా ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఇప్పుడు బాగా హల్చల్ అవుతుంది. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్. ఈ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ లో కూడా ఇక్కడికి వచ్చేసి షూటింగ్ చేస్తూ ఉంటారు. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా వెళ్తుంటారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బ్రిడ్జ్ ని అయితే సగానికి పడగొట్టేశారు. సో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కి అయితే యాక్సెస్ లేదు. అక్కడికి పైకి వెళ్ళడానికి కూడా ఇప్పుడు పర్యాటకుల్ని వెళ్ళొద్దని చెప్పేసి ఇక్కడ నగర పోలీసులు అయితే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో బ్రిడ్జ్ కాకుండా ఇక్కడికి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంటారు. మంచి టూరిజం స్పాట్ అయితే ఇదైతే ఉంది. అలాగే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత ఫేమస్ టెంపుల్ అన్నవరం ఉంది. అన్నవరం నుంచి వచ్చి అన్నవరంలో బాగా దగ్గరగా ఉన్న ఎద్దరపేట షూటింగ్ కి అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు. కెమెరామెన్ ఆది ముమినాతో దుర్గా ప్రసాద్, ఆంధ్రప్రభ, అద్దర్పేట నుంచి.